కశ్మీర్ అసెంబ్లీలో ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేని గురించి రాగడం. అదే చెప్తున్నాను నేను. వీళ్ళకి ఆపరేషన్ సింధూర్ సమయంలో మాత్రం పహల్గాం దాడి కనిపించలేదు. మొన్న ఢిల్లీలో తరుణ్ని చంపేశారు. తరుణ్ కుమార్ని చంపేసినప్పుడు ఎడిపోయారు మరి వీళ్ళు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో మన దేశం చూడండి. ఈరోజు అయాతుల్లా అలీ ఖమేని చనిపోతే ఇరాన్ బాధపడుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలామంది బాధపడిపోతున్నారు. కశ్మీర్లో అయాతుల్లా అలీ ఖమేని గురించి నిరసనలు చేపట్టారు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేసిందని కశ్మీర్ అసెంబ్లీలో దాడులు చేస్తే దానికి బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కౌంటర్ ఇచ్చారు. మతి ఉందా అసలు, మీకు బుర్రా బుద్ధి ఉందా అసలు? మనం ఇక్కడ ఉన్నాము కశ్మీర్లో బొచ్చుడు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి మాట్లాడుకోవాల్సింది పోయి ఈ అసెంబ్లీలో ఇరాన్ గురించి, ఇజ్రాయెల్ గురించి, అమెరికా గురించి దేనికి? ఒకవేళ దీని గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వము, ప్రతిపక్షాలు పార్లమెంట్లో మాట్లాడుకుంటాయి. అంతేగాని ఈ అసెంబ్లీని ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడటంతో వాళ్ళేమొచ్చేసి రెచ్చిపోయారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు, ఒమర్ అబ్దుల్లా యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా రెచ్చిపోయారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు ఆలోచించండి మన దేశంలో. అందుకే ఇలాంటి వాళ్ళని మన దేశంలో వద్దు. అంటే మన వాళ్ళకి పాపం వచ్చింది, నరేంద్ర మోదీకి జిందాబాద్, అమిత్ షాకి జిందాబాద్ అని అన్నారు. తర్వాత అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు నేను చెప్పింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోనూ మనం కశ్మీర్ అసెంబ్లీలో వాళ్ళకి ఏంటది? అసలు ఇరాన్ గురించి మాట్లాడాల్సిన అవసరం అసెంబ్లీకి ఏంటి? కశ్మీర్లో బొచ్చిన సమస్యలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడడం చేత కాదు. అక్కడ వేర్పాటువాదులు ఉన్నారు, ఒక్కడో ఏడవడో. మొన్న ఈ షియా ముస్లిమ్స్ అందరూ కలిసి వాళ్ళకి, ఇరాన్ వాళ్ళకైతే చాలా డబ్బులు ఇచ్చారు. 30 లక్షల క్యాష్తో పాటు బంగారము, నగలు, వెండి, రాగి, ఎత్తుడి దొరికితే అది ఇచ్చారు. కశ్మీర్లో అన్ని సమస్యలు వచ్చాయి, వరదలు, ఒక్క రూపాయి తీయలేదు బయటికి. వాళ్ళ కోసమేం తీయలేదు. ప్రభుత్వాల నుంచి మాత్రం వీళ్ళు రాయితీల మీద రాయితీలు దొబ్బుతుంటారు. దేశం కోసం మాత్రం ఒక్క రూపాయి తీయరు. డబ్బులు మాత్రం దేశం కావాలి. ఏదైనా సమస్య వస్తే ముస్లిం దేశాల్లో వీళ్ళందరికీ నొప్పి. ఇలా ఉంది మన దేశం. మళ్ళీ ఇలాంటివి చెప్తేనేమొచ్చేసి మన మీదే కేసులు బనాయిస్తారు.